కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కక్ష సాధింపు చర్యల అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రిని వైసీపీ నాయకులు కలిశారు. మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ జడ్జ్ జడ శ్రవణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు మాజీ మంత్రి అంబటి రాంబాబును కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఎలా రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్ళుద్దో తెలియదు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఇవాళ ప్రభుత్వం మీరెంతో ఉద్ధరిస్తారని, మీరెంతో న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ చేతికి ఇచ్చారు. అలాంటిది మీరేం చేస్తున్నారు? మీరు ఇవాళ రాంబాబుని కలిస్తే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడరా అనిపించే విధంగా ఆయన హావభావాలు కానీ ఆయన ప్రవర్తించిన విధానం కానీ కనబడుతుంది. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను అనలేదు. అక్కడ అంతమంది వేల మంది నన్ను బూతులు దాడుతూ దుర్భాషలు మాట్లాడుతూ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్పర్ ఆఫ్ మినిట్లో ఆ మాట వచ్చింది, ఆ మాట దొల్లింది, నేను ఇంటెన్షనల్గా అనలేదు అని ఆయన వ్యక్తపరిచాడు. ఒకరోజు అధికారం చేంజ్ అవుతుంది, మనసు చేంజ్ అవుతుంది, మాట చేంజ్ అవుతుంది, యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. కంప్లీట్గా మీలో ప్రజాస్వామ్యం వచ్చేంత వరకు, రెడ్ బుక్ తోలు ఊడిపోయి బ్లూ బుక్ వచ్చేంత వరకు మీ తోలు విలిచి రోడ్డు మీద కూర్చోబెట్టే రోజు ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందులో డౌటే లేదు. ఎందుకంటే తప్పుగా స్కూల్కి వెళ్ళను నానా నేను మారాన్ చేసేవాడికి 4 దెబ్బలు కొట్టు కూర్చోబెట్టినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకునేవాడికి ఆ రెడ్ బుక్ తాట తీసి బ్లూ బుక్ తాట వేసే రోజు ఒకరోజు వస్తుంది. ఆ వచ్చే రోజు కోసం మాలాంటి వాళ్ళందరం కూడా పనిచేస్తాం.